హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరుకట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి. అందులోని 27వ కథ పాప ఫలం ఇప్పుడు చెప్పుకుందామండి. ఇక కథలోకి వెళ్దామా. త్రిశంక దేశానికి రాజు ప్రసేనుడు, ఆయన భార్య గుణసుందరి. వారికి లేక లేక పుట్టిన కొడుకు సుసేనుడు. అన్ని వేళలా సుసేనుడి ఆలనా పాలన చూడ్డానికి లక్షణ అనే దాసి ఉండేది. స్వతహాగా సుసేనుడికి అల్లరి చేయడం ఇష్టం. కానీ రాజవంశంలో క్రమశిక్షణ ఎక్కువ. తల్లిదండ్రుల్ని గౌరవించాలి. రాజవంశీకులైన పెద్దలను పొరపాటున కూడా పరిహాసం చేయకూడదు. ఆటలాడినా పాట పాడినా ఏం చేసినా బుద్ధిమంతుడనిపించుకునేలా ఉండాలి. అందుకని దాసి లక్షణ వద్ద తప్ప ఇంకెక్కడా అల్లరి చేసే అవకాశం ఉండేది కాదు అతడికి. ఎదుగుతున్న కొద్దీ సుసేనుడిలో అల్లరి చేయాలన్న కోరిక పెరిగిపోయింది. ఎక్కడా వీలు పడక తన ప్రతాపం దాసి లక్షణ మీద చూపించేవాడు. అది తెలిసి కూడా తల్లి కానీ ఇతర పెద్దలు కానీ అతన్ని మందలించేవారు కాదు. రాకుమారుణ్ణి ఏమీ అనలేక లక్షణ అతడి అల్లరిని మౌనంగా భరించేది. చదువు మొదలుపెట్టిన తర్వాత గురువుల్ని అల్లరి పెట్టొచ్చని అనుకున్నాడు సుసేనుడు. కాని అతడి గురువులు ఎంతో హుందాగా ఉండేవారు. వారి ముఖాలలో జ్ఞాన తేజస్సుకి అప్రయత్నంగా వారంటే గౌరవభావం కలిగేదతడికి. అతడి అల్లరికి మిగిలింది ఎప్పటికీ దాసి లక్షణ మాత్రమే. సుసేనుడు పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రి అతడికి పెళ్లి చేసి రాజ్యం అప్పగిద్దామనుకున్నాడు. ఈలోగా ఉన్నట్లుండి మహారాణి గుణసుందరి అంతఃపురంలోంచి మాయమైంది. ఆమె ఎలా మాయమైందో అంతఃపురవాసులెవ్వరూ చెప్పలేకపోయారు. ప్రసేనుడికి ఏం చేయాలో తెలియలేదు. ఆయన రాజగురువుకు కబురంపి రప్పించి విషయం చెప్పాడు. రాజగురువు కాసేపు ఆలోచించి మహారాణి జాడ తెలుసుకోవడానికి అంజనం వేస్తానన్నాడు. ఒకచోట పద్మాకారంలో ముగ్గు వేయించి దానిమీద ఒక రాతి పలకాన్నుంచాడు. ముగ్గుకి ఎదురుగా కూర్చుని కళ్ళు మూసుకుని కాసేపు ఏవో మంత్రాలు చదివాడు. అప్పుడు ఉన్నట్లుండి రాతి పలక మీద ఓ దృశ్యం కనిపించింది. ఓ అందమైన గది మధ్యలో హంసతూలిక తల్పం మీద ఓ అందాల సుందరి పడుకుని ఉన్నది. మాసిన బట్టలు ధరించిన ఒక స్త్రీ ఆమెకు పాదాలొత్తుతూ ఏదో చెబుతోంది. ఆ సుందరి ఆమెను కాలితో విసిరి కొడుతున్నది. పరీక్షగా చూస్తే తెలుస్తున్నది. పాదాలు ఒత్తుతున్న ఆ స్త్రీ మహారాణి గుణసుందరి. ఆ దృశ్యం మహారాజుతో పాటు సుసేనుడు కూడా చూశాడు. ఇద్దరూ చలించిపోయారు. కాసేపటికి రాజగురువు మంత్రోచ్చారణ ఆపి కళ్ళు తెరిచాడు. మహాప్రభు, మహారాణి ఇప్పుడు సోమవనంలోని ఒక మాంత్రికుడి నివాసంలో దాసిగా అష్టకష్టాలు పడుతున్నది అన్నాడు. అక్కడికి ఎలా చేరుకోవాలో చెప్పండి. నేను వెళ్ళి నా తల్లిని రక్షించుకుంటాను అన్నాడు సుసేనుడు ఆవేశంగా. ఆ మాంత్రికుడు మహాశక్తిమంతుడు. వాణ్ణి చంపడం సామాన్యుల వల్ల కాదు అన్నాడు రాజగురువు. కన్న తల్లిని మాంత్రికుడి బారి నుంచి కాపాడి తీసుకురాలేకపోతే నాకు రాజయ్యే అర్హత లేనట్లే. నా మీద దయతో ముందు నాకు సోమవనానికి వెళ్లే దారి చెప్పండి అన్నాడు సుసేనుడు. అప్పుడు ప్రసేనుడు కలగజేసుకుని, కుమారా, నేను వృద్ధుడినైపోతున్నాను. ఇక రాజ్యభారం నీదే. నేడే నిన్ను రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తాను. నువ్వు పరిపాలనా బాధ్యతలు స్వీకరించు. నేను వెళ్ళి నీ తల్లిని మాంత్రికుడి బారి నుండి కాపాడి తీసుకొస్తాను. నా సమర్థత మీద నమ్మకముంచు అన్నాడు. సుసేనుడు ఒప్పుకోలేదు. మీరు మీ సమర్థతని నిరూపించుకునే ఈ దేశానికి రాజయ్యారు. రాజయ్యాక కూడా ఎన్నో మార్లు మీ సమర్థత నిరూపించుకున్నారు. నేనింకా నా సమర్థత నిరూపించుకోవలసి ఉన్నది. ఆ తర్వాతనే నేను సింహాసనం అధిష్ఠిస్తాను. నాకు అనుమతి ఇవ్వండి అన్నాడు. చివరికి ప్రసేనుడు ఒప్పుకున్నాడు. రాజగురువు అతడికి సోమవనానికి వెళ్లే మార్గం చెప్పాడు. ఆ రోజే సుసేనుడు తల్లి కోసం అన్వేషిస్తూ ఇల్లు వదిలి బయలుదేరాడు. రాజగురువు చెప్పిన దారిలోనే పయనిస్తూ అతడు ఒక దట్టమైన అరణ్యం చేరుకున్నాడు. అందులో కొంత దూరం వెళ్ళాక
ఒక చిత్రమైన దృశ్యం చూసి ఆగిపోయాడు. అక్కడ ఒక చెట్టు క్రింద ఒక ముని తపస్సు చేసుకుంటున్నాడు. ఒక పెద్ద కొండ చిలువ ఆయన్ను నెమ్మదిగా సమీపిస్తున్నది. సుసేనుడు వెంటనే కత్తి దూసి ఆ కొండ చిలువను ముక్కలుగా నరికాడు. వెంటనే కొండ చిలువ మాయమైంది. అక్కడ పెద్ద ఆర్తనాదం వినిపించింది. సుసేనుడి ముందు ఒక దేవతా పురుషుడు ప్రత్యక్షమై, నీ కారణంగా నాకు శాప విముక్తి లభించింది. అందుకు ప్రతిఫలంగా నీకీ ఉంగరం ఇస్తున్నాను. శిష్ట రక్షణకు పూనుకున్నప్పుడు నిన్ను ఇది అజేయుణ్ణి చేస్తుంది. నీకు శుభం జరుగుతుంది, సెలవు అని మాయమైపోయాడు. సరిగ్గా అప్పుడే తపస్సు చేసుకుంటున్న ముని కూడా కళ్ళు తెరిచాడు. సుసేనుడు ఆ మునికి సాష్టాంగ నమస్కారం చేసి తన కథ చెప్పుకున్నాడు. ముని అతన్ని దీవించి, ఈ కొండ చిలువ చాలా ఏళ్లుగా నా తపస్సుకు భంగం కలిగిస్తున్నది. దీని బారి నుండి నన్ను రక్షించావు. నీకు జయము కాగలదు, వెళ్ళు అన్నాడు. సుసేనుడు ఆశ్చర్యంగా, స్వామి, తమరు తపో సంపన్నులు కదా, ఇన్నాళ్లుగా ఈ కొండ చిలువను ఏమీ చేయలేకపోయారా అని అడిగాడు. ముని బాధగా నవ్వి, ఏ పాపానికైనా పరిహారం ఉండొచ్చు, స్వయంకృతానికి నిష్కృతి లేదు అని తన కథ చెప్పాడు. ఒకరోజు ఆ దేవతా పురుషుడు భార్యతో సరదాగా ఆటలాడుతున్నాడు. పరుగులు పెడుతూ తపోనిష్టలో ఉన్న మునిని చూసుకోకుండా కాలితో తన్నాడు. మునికి కోపం వచ్చింది. వెంటనే శపించాడు, కొండ చిలువగా మారిపోమ్మని. అతడప్పుడు ముని కాళ్ల మీద పడి, ఇది అనుకోకుండా జరిగిందే తప్ప కావాలని చేసిన తప్పు కాదు. నన్ను మన్నించి మీరిచ్చిన ఈ శాపం వెనక్కు తీసుకోండి అని వేడుకున్నాడు. ముని శాంతించి, శాపం వెనక్కి తీసుకోవడం నా వల్ల కాదు. అయితే మాతృభక్తి పరాయణుడైన రాజకుమారుడి చేతిలో నీకు చావు లభించినప్పుడు నీకు శాప విముక్తి లభిస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆ దేవతా పురుషుడికి కోపం వచ్చింది. నా వల్ల అనుకోకుండా జరిగిన చిన్న పొరపాటుకు ఇంత ఘోర శాపమిచ్చావు. నాకు శాప విముక్తి అయ్యే వరకు నీ తపస్సు సరిగ్గా జరగనివ్వను అన్నాడు. ముని ఈ కథ చెప్పి, ఆ దేవతా పురుషుడు కొన్నేళ్లుగా నన్ను కొండ చిలువ రూపంలో వేధిస్తున్నాడు. తపోశక్తి ఉన్నదనే అహంకారంతో తెలియక తప్పు చేసిన వాణ్ణి శపించాను. అలా నా శక్తి దుర్వినియోగం చేయడం వల్లనే ఇన్నేళ్లు నేనా కొండ చిలువను ఏమీ చేయలేకపోయాను అన్నాడు. తప్పు చేస్తే మునులు కూడా కర్మఫలం అనుభవించక తప్పదని గ్రహించిన సుసేనుడు ఆశ్చర్యపడ్డాడు. తర్వాత అతడు అక్కడి నుంచి బయలుదేరి సోమవనం చేరుకున్నాడు. ఆ వనం మధ్యలో ఒక అద్భుతమైన భవనం ఉన్నది. ఆ భవనం చుట్టూ ఎందరో బలమైన రాక్షసులు కాపలాగా తిరుగుతున్నారు. సుసేనుడా భవనంలో అడుగు పెట్టడానికి భయపడ్డాడు. క్రమంగా ధైర్యం తెచ్చుకుని ముందడుగు వేస్తే ఎవరూ అతన్ని అడ్డగించలేదు. అతడు ధరించిన ఉంగరం ప్రభావం వల్ల ఇతరులెవ్వరికీ కనపడ్డం లేదో ఏమో, లోపల అడుగుపెట్టిన తర్వాత కూడా అతన్ని ఎవ్వరూ అడ్డగించలేదు. అలా భవనమంతా తిరిగి చివరకు ఓ గదిలో అతడు తన తల్లిని చూశాడు. అప్పుడామె అక్కడ ఓ అందాల యువతికి పాదాలు నొక్కుతున్నది. అమ్మా అని పిలిచాడు సుసేనుడు. వెంటనే గుణసుందరి వెనక్కు తిరిగి చూసి, బాబూ సుసేనా అని పరుగున వచ్చి అతన్ని కౌగిలించుకున్నది. అప్పుడే ఆ యువతి కూడా మంచం మీద నుండి లేచి సుసేనుణ్ణి చూసి సిగ్గుతో తల వంచుకున్నది. సుసేనుడు ఆ యువతిని గుడ్లురిమి చూశాడు. దాసీల చేత ఉపచారాలు చేయించుకునే నీ చేత దాసీ పని చేయించుకుంటున్న ఈ యువతిని ముందుగా మట్టు పెడతాను, తర్వాత నిన్నిక్కడికి తెచ్చిన మాంత్రికుణ్ణి తుదముట్టిస్తాను అన్నాడు కోపంగా. గుణసుందరి అతన్ని వారించింది. ఈమె ఎవరనుకున్నావు? త్రిపుట దేశ రాకుమారి రంజని, సకల గుణ సంపన్నురాలు. ఈమెను శక్తి రూపుడనే దుష్ట మాంత్రికుడు ఎత్తుకొచ్చాడు. తనను పెళ్లి చేసుకోమని రోజూ వేధిస్తున్నాడు. ఈమె తన మాట వినడం లేదని ఆ శక్తి రూపుడు ఒక రోజున నన్నిక్కడికి ఎత్తుకొచ్చాడు. రంజనిని పెళ్లికి ఒప్పించే బాధ్యత నాకు అప్పగించాడు. వాడు పెట్టే హింసలు భరించలేక నాకిష్టం లేకపోయినా శక్తి రూపుణ్ణి పెళ్లి చేసుకోమని ఈమెకు రోజూ నేను నచ్చ చెబుతున్నాను. ఎన్ని బాధలైనా సహిస్తున్నది గాని తానా దుష్ట మాంత్రికుణ్ణి పెళ్లి చేసుకునేది లేదని రంజని ధైర్యంగా చెబుతున్నది. నా మాటలు నచ్చక
నేను మాంత్రికుడి మనిషిని అనుకుని అప్పుడప్పుడు నన్ను కాలితో విదిలిస్తున్నది. ఆమె చర్యలను నీవు అపార్థం చేసుకోకు అని జరిగినదంతా వివరించింది గుణసుందరి. ఈలోగా అక్కడికి శక్తిరూపుడు రాని వచ్చాడు. వాడు సన్నగా పొడుగ్గా 7 అడుగుల ఎత్తు ఉన్నాడు. సుసేనుణ్ణి చూస్తూనే వాడు చేయి ముందుకు చాపాడు. వెంటనే సుసేనుడు మరుగుజ్జుగా మారిపోయాడు. శక్తిరూపుడు వికటాట్టహాసం చేస్తూ మరుగుజ్జు సుసేనుణ్ణి చేత్తో పట్టుకున్నాడు. అక్కడ్నుంచి భవనం బయటకు వచ్చి బలం కొద్దీ దూరంగా విసిరేశాడు. సుసేనుడు గాలిలో తేలుతూ వెళ్ళి ఒకచోట పడ్డాడు. అతనికి ఏమీ దెబ్బలు తగలలేదు. క్రింద పడగానే అతడి ఆకారం కూడా ఎప్పటి సుసేనుడిలా మారిపోయింది. చుట్టూ చూడగా అతడికి కనులు మూసుకుని తపస్సు చేసుకుంటున్న ముని కనిపించాడు. ముని ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని అక్కడే ఉండి ఎదురు చూడసాగాడు సుసేనుడు. కాసేపటికి ముని కళ్ళు తెరిచి సుసేనుణ్ణి చూసి దగ్గరకు రమ్మని ఆప్యాయంగా పిలిచాడు. సుసేనుడు ఆయనకు జరిగింది చెప్పి, స్వామి, ఎందుకో ఆ దేవతా పురుషుడు ఇచ్చిన ఉంగరం నాకు పని చేయలేదు అన్నాడు. మాంత్రికుడి భవనానికి కాపలాగా ఉన్న దుష్టుల కళ్ళు నీ మీద పడకుండా ఈ ఉంగరమే నిన్ను కాపాడింది. అయితే నీకీ ఉంగరం శిష్ట రక్షణకు మాత్రమే ఉపయోగపడుతుంది. నీ తల్లి రక్షణకు పనికి రాలేదంటే నీ తల్లి శిష్టురాలై ఉండదు అన్నాడు ముని. ఆ మాటలకు సుసేనుడికి చాలా కోపం వచ్చింది. మా అమ్మ కంటే శిష్టురాలు ఈ లోకంలోనే ఉండదు. అమ్మను రక్షిస్తే ఆ రంజని కూడా రక్షింపబడుతుంది కదా. బహుశా రంజని శిష్టురాలై ఉండదు, లేదా ఈ ఉంగరంలోనే ఏదో తేడా ఉండి ఉండాలి అన్నాడు. ఉంగరంలో తేడా ఉంటే మాంత్రికుడు విసరగానే నువ్వు ఏ కొండరాళ్లకో గుద్దుకుని ప్రాణాలు పోగొట్టుకుని ఉండేవాడివి. ఈ ఉంగరమే నిన్ను క్షేమంగా నా వద్దకు చేర్చింది అన్నాడు ముని. ఆ తర్వాత ఆయన దివ్య దృష్టితో నిజం తెలుసుకుని, అసలు సంగతి నాకు తెలిసింది. స్వయంకృతాపరాధానికి ఎవరికైనా శిక్ష తప్పదు. నీ తల్లి ఇదివరలో తాను చేసిన పాప ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నది. అందుకే నువ్విప్పుడు ఆమెను రక్షించలేకపోయావు అన్నాడు. నా తల్లి పాపం చేసిందా? నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు సుసేనుడు ఆశ్చర్యంగా. ప్రత్యక్షంగా ఆమె పాపం చేసుండకపోవచ్చు, కానీ పరోక్షంగా పెద్ద పాపమే చేసింది. 14 ఏళ్లు వచ్చేదాకా బిడ్డలు చేసిన తప్పులు తల్లివి. చిన్నప్పుడు నీవు నీ దాసి లక్షణను హింసిస్తుంటే ఆ సంగతి తెలిసి కూడా నీ తల్లి ఏమీ అనకుండా ఊరుకునేది. ఆ పాపమే ఇప్పుడు నీ తల్లిని దాసిని చేసింది. దానికి పరిహారం ఒక్కటే. నీవిప్పుడు నీ అంతఃపుర దాసి లక్షణను తీసుకుని సోమవనానికి వెళ్ళు. లక్షణ చూస్తుండగా నీ తల్లిని 25 కొరడా దెబ్బలు కొట్టు. ఆ తర్వాత మాంత్రికుణ్ణి హతమార్చడం నీకు చిటికల మీద పని అన్నాడు ముని. సుసేనుడు ముని ఆదేశం ప్రకారం తన రాజ్యానికి వెళ్ళి లక్షణను కలుసుకున్నాడు. చిన్నప్పుడు తను ఆమెను వేధించినందుకు ముందుగా ఆమెకు క్షమార్పణ చెప్పాడు. ఆ మాటలకే లక్షణ కరిగిపోయింది. ఎంతో నొచ్చుకుని మనస్ఫూర్తిగా అతడి వినయ గుణాన్ని మెచ్చుకుంది. అతడు ఆమెను తీసుకుని శక్తిరూపుడి భవనానికి వెళ్ళాడు. మనసులో బాధపడుతూనే లక్షణ ఎదుట తల్లిని 25 కొరడా దెబ్బలు కొట్టాడు. ఆ తర్వాత మాంత్రికుడి శక్తులేవి అతడిపై పని చేయలేదు. సుసేనుడు శక్తి రూపుణ్ణి అవలీలగా వధించి తిరిగి తన రాజ్యం చేరుకున్నాడు. అతడికి రంజనితో వైభవంగా పెళ్లి జరిగింది. కొన్నాళ్లకు అతడికో మగబిడ్డ కలిగాడు. అయితే రంజని చిన్నతనం నుంచి తన బిడ్డ ఏ తప్పు చేయకుండా ఎంతో జాగ్రత్త పడేది. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే కన్న బిడ్డ మీద ప్రేమతో అతడు లక్షణను హింసిస్తుంటే తెలిసి కూడా కిమ్మనలేదు గుణసుందరి. ఆ పాపానికి ఆమె దాసి కావలసి వచ్చింది. మరి నాకు నేనుగా నా వినోదం కోసం ఎందరినో హింసిస్తున్నాను. ముందు పాపాన్ని ఆపాలి, ఆ తర్వాత నా ఈ పాపానికి నిష్కృతి ఆలోచించాలి అనుకున్నది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి.
వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.